నరహంతకుడు నయీం కేసులో సిట్ దర్యాప్తులో లోగుట్టు రట్టవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాన్ నయీం కేసులో ప్రముఖుల పేర్లు బయటపడుతూ ఉన్నాయి. నయీం బినామీల వాంగ్మూలంలో పలువురు రాజకీయ నాయకులు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటపడ్డాయి. దర్యాప్తు సంస్థ సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో నయీం బినామీలు చెప్పిన వారి వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, నయీం బినామీలు వెల్లడించిన నేతలు, పోలీస్ ఉన్నతాధికారుల డీటెయిల్స్ ఏమిటి? గత కొంతకాలంగా నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా గత 2 నెలలుగా కూడా కోర్టు కేసు చాలా స్తబ్దంగా ఉంది. సిట్టు విచారిస్తున్నప్పటికీ కూడా అనేక మంది నేతల పేర్లు, పోలీసు అధికారుల పేర్లు కేవలం వెలుగులోకి వచ్చాయి. కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ గా కేసులు నమోదు చేయడం కానీ స్టేట్మెంట్ రికార్డు ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. కానీ ఈ రోజు చూసినట్టయితే నయీం కేసులో భువనగిరి కోర్టులో సిట్ అధికారులు వివిధ ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి బినామీలో ఉన్నట్టు కొంతమందిని వారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దీంట్లో కొంతమంది కీలకంగా కొంతమంది అధికార పార్టీ నేతలతో పాటు మా పోలీస్ అధికారులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, ప్రస్తుతం పనిచేసినటువంటి కొంతమంది పోలీస్ అధికారుల పేర్లు పూర్తిగా నయీం కేసుకు సంబంధించి కూడా ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్లు, కిడ్నాప్ల హత్యలకు సంబంధించి కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ సందర్భాలు ఇన్వాల్వ్ అయ్యారు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ రికార్డుకి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా ప్రధానంగా చూసినట్టయితే చాలా మంది వరకు అనేక మంది పోలీసు అధికారుల పేర్లు ఇప్పటికే ప్రస్తావన రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 156 కేసులు నమోదు చేసినటువంటి సిట్ అధికారులు 100 మందికి పైగా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ దీంట్లో ఇప్పుడు కేవలం చిన్నపాటి ఎంపీటీసీ స్థాయి కేవలం నేతలతో పాటు కింది స్థాయి బినామీలను మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ ప్రస్తుతం ఈ రోజు సిపిఐ కార్యదర్శి నారాయణ వేసిన కేసు నేపథ్యంలో కూడా సిట్ అధికారులు 3 వారాల్లోగా నివేదిక కోరింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఈ రోజు భువనగిరి కోర్టులో స్టేట్మెంట్ రికార్డు సమర్పించడం, నివేదిక సమర్పించడం సంచలనం కలిగిస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గతంలోనే చూసాం. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ రావు సంబంధించి కూడా ప్రస్తావన వచ్చింది. అయితే దీంట్లో ప్రధానంగా కీలక నేతలకు సంబంధించి కూడా పోలీస్ అధికారులు చూసినట్టయితే మద్దిపాటి శ్రీనివాస్ తో పాటు హైదరాబాద్ లో పనిచేస్తున్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారి మద్దిపాటి శ్రీనివాస్, సాయి మనోహర్, రవీందర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీగా పనిచేసి రిటైర్ అయినటువంటి రవీందర్ రెడ్డితో పాటు సిఐ వెంకటరెడ్డి, మల్లినేని శ్రీనివాసరావుల పేర్లు ప్రధానంగా వీళ్ళ యొక్క బినామీల స్టేట్మెంట్ రికార్డులో ప్రస్తావన రావడం జరిగింది. అయితే ప్రస్తుతం నయీం బినామీలు ఎవరైతే ఈ రోజు సిఐడి విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డు చేసిందో వాళ్ళలో గంగసాని రవీందర్ రెడ్డి, గాంధీకొండ మల్లికార్జున్, యూసఫ్ ఖాన్, వెంకట రామయ్య, నాగయ్య స్టేట్మెంట్ లో ప్రధానంగా నాగయ్య వచ్చేసి చూసినట్టయితే ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ రావు ఇంట్లో సంబంధించి కూడా ఒక పని మనిషిగా పాలేరుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తన ఇంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్న నేపథ్యంలో నేతి విద్యాసాగర్ రావు నయీంతో కలిసి ఉన్నటువంటి సంబంధాలను నాగయ్య స్టేట్మెంట్ లో ప్రధానంగా ప్రస్తావన జరిగింది. వెలగపూడి శివరాం ప్రసాద్ స్టేట్మెంట్ లో మాత్రం డిఎస్పీ మల్లినేని శ్రీనివాసరావు పేరును ప్రధానంగా ప్రస్తావించినట్టుగా పోలీస్ అధికారులు ఆ రికార్డును కోర్టు సమర్పించారు. ఇక యూసఫ్ ఖాన్ స్టేట్మెంట్ సంబంధించి కూడా డిఎస్పీ మస్తాన్ వలి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇక గంగసాని రవీందర్ రెడ్డి స్టేట్మెంట్ లో ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ రావు పేరు రావడం జరిగింది. ఇక మధుకర్ రెడ్డి స్టేట్మెంట్ లో కూడా చింతల వెంకటేశ్వర రెడ్డి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా భువనగిరికి సంబంధించి కూడా ఒక టీఆర్ఎస్ నేతగా కూడా చలమవుతున్నారు. అది నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా పనిచేసినటువంటి నేపథ్యం. ఇతని గతంలోని నోటీసులు అందాయి. ఇప్పటికే సిట్ అధికారులు విచారించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా సిఐడి అధికారులు విచారించినట్టుగా కానీ ఎక్కడ ప్రస్తావన రానట్టు సందర్భం. ఇంకో మరొక నరసింహారెడ్డి స్టేట్మెంట్ సంబంధించి కూడా సిఐ వెంకటరెడ్డి గతంలో భువనగిరి, నల్గొండ జిల్లాలకు సంబంధించి పలు చోట్ల పనిచేసినటువంటి సిఐ వెంకటరెడ్డి పేరు కూడా ప్రధానంగా యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అయింది. ఇక నాగేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్ సంబంధించి మద్దిపాటి శ్రీనివాసరావు హైదరాబాద్ లో చాలా కీలక పోస్టులో ఉన్నటువంటి సిఐడితో పాటు సిసిఎస్ లో అనేక పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి మద్దిపాటి శ్రీనివాసరావుకు చాలా పేరుంది. అయితే గతంలో కూడా కొన్ని ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి మద్దిపాటి శ్రీనివాసరావు పేరు ప్రధానంగా తరచుగా ప్రస్తావనకు వస్తున్న నేపథ్యం చూసాం. కానీ ప్రస్తుతం నాగేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్ లో మద్దిపాటి శ్రీనివాసరావు పేరును కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే మొత్తం మీద ఎట్టకేలకు మరొకసారి ఈ రోజు ఏదైతే భువనగిరి సిట్ అధికారులు నయీం కేసులో స్టేట్మెంట్ ఏదైతే రికార్డు చేసిన అనంతరం నయీం బినామీల స్టేట్మెంట్, గతంలో అరెస్ట్ అయినటువంటి విచారణ నేపథ్యంలో వచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డులని కోర్టుకు సమర్పించిన ప్రస్తావనలో వీళ్ళందరి పేర్లు చాలా క్లియర్ గా ప్రస్తావిస్తూ కొంతమంది టీఆర్ఎస్ నేతలతో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులు డిఎస్పీ స్థాయి, అడిషనల్ ఎస్పీ, సిఐ స్థాయి అధికారులు కూడా ప్రస్తుతం దీంట్లో మనం చాలా క్లియర్ గా చూస్తా ఉన్నాం. మద్దిపాటి శ్రీనివాస్, సాయి మనోహర్, రవీందర్ రెడ్డి, వెంకటరెడ్డి, మల్లినేని శ్రీనివాసరావు డిఎస్పీల పేర్లు. ఇవన్నీ రవీందర్ రెడ్డి కూడా అడిషనల్ ఎస్పీ గతంలో భువనగిరిలో చేశారు. నల్గొండలో చాలా కాలం పనిచేసిన నేపథ్యాన్ని మనం చూసాం. వీళ్ళ పేర్లు ఫస్ట్ నుంచి ప్రస్తావనకు వస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారికంగా సిట్ కానీ
లేదంటే స్థానిక పోలీసులు కానీ వెల్లడించిన ప్రస్తావన మనం చూడలేదు. కానీ ఈ రోజు నేరుగా వీళ్ళే సిఐడి అధికారుల స్టేట్మెంట్ రికార్డును అధికారిక కాపీని ఈ రోజు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే అరెస్టులు కూడా కొనసాగే అవకాశం, ఎందుకంటే వీళ్ళ వెపన్స్ సంబంధించి దాదాపు పోలీసులకు సంబంధించి కూడా నల్లగొండ జిల్లా, హైదరాబాద్ వివిధ జిల్లాల్లో పనిచేసినటువంటి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు 30 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరిలో 18 మందికి నోటీసులు అందాయి. ఇప్పటికే 13 మందిని వాళ్ళ సర్వీస్ రివాల్వర్ను కూడా వెనక్కి ఇవ్వమని గతంలోనే సీట్ ఆదేశించిన నేపథ్యాన్ని చూశాం. ఇక నల్గొండ జిల్లా సంబంధించి టీఆర్ఎస్ నేతలు కూడా ఏదైతే వెపన్ లైసెన్స్ ఎవరైతే ఉన్నారో లైసెన్సులు కూడా వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసిన పరిస్థితుల్లో ఎప్పుడు వస్తుందో అంటే దసరా తర్వాత, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ యొక్క అంటే నేతల అరెస్టులు కావచ్చు, నేతల నోటీసులు ఉండే అవకాశం ఉందని కూడా. కానీ ఈ రోజు ఏదైతే హైకోర్టు ప్రస్తావించిన నేతలు సిట్ ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరిపింది, ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ ఎక్కువ వస్తున్న నేపథ్యం, ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు, ఎందుకంటే వేల ఎకరాల భూములు, 100 కోట్ల రూపాయల ఆస్తులు, బస్తాల కొద్ది బంగారం దొరికినటువంటి నేపథ్యంలో కూడా అనేక మంది నేతలతో కూడా కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కూడా ఫస్ట్ నుంచి సిట్ చెప్తా వస్తున్న నేపథ్యం. అంటే కానీ 2 నెలలుగా మొదటి నెల మాత్రం చాలా విచారణ వేగవంతంగా జరిగింది, అనేక మంది అరెస్టు జరిగాయి. కానీ ఇప్పటి వరకు చూసినట్టయితే బాధితులకు అంటే కేసు ఆలస్యం అయ్యే కొద్ది కూడా బాధితులకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, న్యాయం జరిగే అవకాశాలు లేవు అని చెప్పేసి అంటే ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో సిట్టు ఖచ్చితంగా కూడా ముందడుగు అని చెప్పవచ్చు. ఇంకా మరికొంతమంది, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్సీలకు సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ ఇది మొదటి విడతగా చూసినట్టయితే చాలా మంది పేర్లు, కొంతమంది నేతలు, కొంతమంది పోలీసు అధికారుల పేర్లు వస్తున్న పరిస్థితుల్లో మరికొంతమంది పేర్లు కూడా, ఎందుకంటే దాదాపు ఈ కేసు 100 మంది అరెస్టులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టయితే అనేక మంది కీలక నేతలు, కీలక పోలీసు అధికారుల పేర్లు కూడా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వీళ్ళకి ఎప్పుడు నోటీసులు జారీ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ పర్వం సాగుతుందో మాత్రం చూడాల్సి ఉంది.